హలో అండి. వెన్న తీయడం ఎంత ఈజీ అంటే మనం వెన్న మన అంటే పెరుగు మీద తోడుపెట్టింది కొందరు, పాల మీద వచ్చిన మేగడ కొందరు జాగ్రత్త చేసి దాన్ని వెన్న తీస్తారు కదా. అయితే నేను పెరుగు తోడుపెట్టాక వచ్చిన వెన్ననే తీస్తాను. ఇది ఏం లేదు, చూడండి విస్పర్ ఇది. దీంతో మనం ఏంటంటే అది వేసినప్పుడు ఆ మేగడంతా ఇందులో వేసినప్పుడు కాస్త వాటర్ పోసుకోవాలి. ఐస్ వాటర్ అంటే మనం ఎలాగో ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుతాం కాబట్టి ఆ చల్లదనం సరిపోతుంది. వాటర్ పోసి ఈ విస్పర్ తోటి మనం ఇలా తిప్పుతూ అంటే యాంటీ క్లాక్ వైజ్ తిప్పుకుంటూ ఇలాగా ఒక్క పావుగంట చేస్తారంటే మనకి వెన్న వచ్చేస్తుంది అనమాట. ఇది చూసారా, వెన్న స్టార్ట్ అయిపోయింది రావడం. అంటే మళ్ళీ దీన్ని మనం వేరే మిక్సీలో వేసి ఎలా చేయాల్సిన అవసరం లేకుండా ఒక్క పావుగంట సేపు మనం నాన్ స్టాప్గా తిప్పితే 10-15 మినిట్స్ అంతే. ఈ విధంగా వెన్న వచ్చేస్తుంది. ఇక్కడ మనం చూడండి, అక్కడ టీవీ కూడా ఉంది. కావాలంటే టీవీ చూసుకుంటూ మనం ఈ విధంగా చేసుకోవచ్చు అన్నమాట. చేస్తే అక్కడ టీవీ చూస్తూ చేయతోటి మనం తిప్పుతూ వల్ల ఎక్సర్సైజ్ అవుతుంది. దీన్ని 2 చేతులతోటి కూడా మనం ఇలాగా రాయటం వల్ల నేను అలాగే కూడా ఇది చేశాను. ఈ 2 చేతులు పెట్టి ఇది ఇలా కూడా చిలకచ్చు. ఇలా చిలకటం వల్ల ఏంటంటే మన చేతులకు కూడా మంచి ఎక్సర్సైజ్ ఉంటుంది. ఈ విధంగా చేసేటడికి ఇప్పుడు చూసారా వెన్న ఎలా వచ్చేసింది. ఇదంతాను నేను ఇక్కడ టేబుల్ పైన పేపర్ వేయకుండా చేస్తాను. కారణం ఏంటంటే పడితే ఎలా ఉంటుందని చూపిద్దామని. ఇది ఎలా చుట్టూరు పడింది కాబట్టి మనం ఒక న్యూస్ పేపర్ ఏదైనా వేసుకుని చేస్తే అప్పుడు పడదు. ఆ పేపర్ తీసి బయట పడేయచ్చు. చూసారా, ఓన్లీ 15 నిమిషాలు పని ఇది. ఇలా టీవీ చూసుకున్నట్టు ఒక సీరియల్ ఎంత 20 నిమిషాలు ఎంత వస్తుంది కదా, ఆ సీరియల్ వచ్చే టైంలో మనం ఇవన్నీ తయారు చేసేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఒకసారి ఇలాగే ట్రై చేయండి. మిక్సీలో వేస్తే మళ్ళీ చిందిపోవడం అదంతా పెద్ద పని. ఇప్పుడు ఈ మజ్జిగని నేనేం చేస్తానంటే మొక్కలకి ఒక రోజంతా అలా వదిలేసి ఇందులో వాటర్ ఇంకా బాగా వేసి, లేదంటే బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు నీళ్ళు వేసి ఒక డబ్బాలో పోసి ఉంచుతాను. సమ్మర్ ఇప్పుడు ఏంటంటే ఫిబ్రవరి అయినా సరే సమ్మర్లో ఉంది కదా, మొక్కలకు కూడా చాలా దాహం వేస్తుంది. కాబట్టి పల్చనగా చాలా వాటర్ ఎక్కువ పోయాలి, ఇలా పోసేయకూడదు. అంటే మనం ఇది ఒక కప్పు పోసామంటే దగ్గర 1.5 లీటర్ 2 లీటర్స్ వరకు వాటర్ పోయచ్చు. పోసి అలాగా డే బై డే వేస్తే మొక్కలకు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. నేనేంటంటే సగం మొక్కలకి సగం కుక్కలకి పెడతానన్నమాట ఈ మజ్జిగ. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈ పద్ధతి నచ్చితే అందరూ ఆచరించండి. తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, దయ ఉంచి ఎంకరేజ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.